వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము. 5వ అధ్యాయము. విద్యాసాగరుడు గురుదేవా, గురుపదమునకు మూలము ఎవరు? వారి తత్వం ఏమి? ఎవరు దీనిని ఆరాధించినారు? దయతో నాకు తెలపండి అని ప్రార్థింప నిత్యానందుడు, నాయన, నీవు అడిగినది అతి ప్రాచీనము విశేషము అయినది. సర్వలోకాలకు దత్తాత్రేయ స్వామియే గురువు. వారి తత్వమును లక్షణములను వారిని ఆరాధించిన వారిని గురించి తెలుపుతాను వినుము. పరమ పూజ్యుడైన దత్తప్రభువు స్వయంగా ఇలా తెలుపుచున్నారు. సాధకులారా, ఆది మధ్యాంతముక్తోహం నబద్ధోహం కదాచన స్వభావ నిర్మల శుద్ధ ఇతి మే నిశ్చితామతి. నేను ఆది మధ్య అంతము లేనివాడను, బంధము లేనివాడను, సహజముగా నిర్మలుడను, శుద్ధుడను. ఇది నా సిద్ధ నిశ్చయము. జానామి సర్వదా సర్వ మహమేకో నిరంతరం నిరాలంబమశూన్యం చ శూన్యాది వ్యోమాది పంచకం. నేను అన్ని విధముల అన్నియూ నెరుంగుచున్నాను. నేను అంతర్భేదము లేనివాడను, ఆశ్రయాపేక్ష లేనివాడను, శూన్యమును శూన్యము కానివాడను. ఆకాశాది పంచభూతములను నేనే. నన్ను తెలుసుకోవాలంటే రాగద్వేష వినిర్ముక్త సర్వభూతహితేరత దృఢబోధశ్చ ధీరశ్చ గచ్చేత్పరమం పదం. రాగద్వేషములు లేనివాడును, సమస్త భూతములకు హితము చేయ పూనిక గలవాడును, దృఢమైన జ్ఞానము కలవాడును, ధైర్యవంతుడును పరమపదమును పొందును, నన్ను చేరును అని శ్రీ దత్తాత్రేయ ప్రభువు తెలిపెను. పరమసాధక, దత్తాత్రేయ తత్వము అనంతమైనది, అగోచరమైనది. వినయ సంపన్నమైన సదాచారవంతుడు, శ్రద్ధ ఓర్పు కలిగిన శిష్యునికి మాత్రమే పూర్తిగా అనుభవం అవుతుంది. అంతేకాని ఈ తత్వము వాక్కుతో విశదీకరింపరానిది. మరి ఒక వస్తు ప్రకాశములో దానిని గ్రహించుట కట్టి ప్రకాశమాన వస్తువు లేదు. అది సమస్త జ్ఞానమునందు నిండి స్వప్రకాశమై ఉన్నది. అది ఏ పూర్ణ గురుస్వరూపము. దానిని తెలుసుకొనుటకు సాక్షాత్కారము ఒక్కటియే మార్గము. అప్పుడు అది అద్వైతముగా తెలియబడును. అది అనాచ్ఛాదిత శుద్ధ నిర్మలమైన అవధూత భావంలో దిగంబరమని చెప్పబడింది. దిగంబరము అనగా స్థూలంగా వస్త్రములు ధరించని స్థితి. కానీ అవధూత సంప్రదాయములో దిగంబరము అనగా పంచభూతముల సమీకరణలో నిర్మాణమైన దేహం కలిగి ఉండి ఈ భూతముల కలయికలో ఏర్పడిన ప్రకృతి శక్తులకు లొంగక తాను నిరంతరము పరతత్వములో లయించుటయే. అనగా ఈ సమాజములో ఉన్న అనేకమైన విషయ వాసనలకు అతీతంగా జీవించు వారిని అవధూత అని, దిగంబరులు అని సకల శాస్త్రములు ఉపనిషత్తులు తెలుపుచున్నవి. అలాగే ఈ సంప్రదాయమున శిష్యుడు కూడా తనకు గల సమస్తమైన సంపదలను, భార్య పిల్లలను, బంధువులను, అధికారములను విసర్జించిన ఈ లక్షణమును దిగంబరము అని అందురు. దిగంబరుడైన గురువును దిగంబరుడైన శిష్యుడు చేరవలెను. అప్పుడు వానికి గురుతత్వము అవగతం కాగలదు. దాని వలన వారు కూడా అవధూత కాగలరు. మహోన్నతమైన సాధన వలన సాధకుడు దిగంబరుడైన గురువును తాను దిగంబర తత్వధారి అయి సేవించి అవధూత స్థితిని పొందును. ఇట్టి అవధూతల వలననే ఈ ప్రపంచములో అనేక విపత్తులు తొలగిపోవుచుండును. వీరి సాధన చేత తమను ఆశ్రయించిన వారికి యోగ సాధనను లభింపజేయుదురు. వీరి వాక్కులు స్పర్శనము, దర్శనము ద్వారా మానవులకు మహోన్నత స్థితిని స్థూలంగాను సూక్ష్మంగాను అనుగ్రహించెదరు. దత్త అను పదానికి అర్థము వ్యవహారికములో దత్తం చేయుట, ధారాదత్తం అను పదములు కలవు. దత్తం అనిన పూర్తిగా ఇచ్చుట, తమకు ఏ హక్కులు లేకుండా ఇతరులకు ఇచ్చుట. దత్తుడు తనకు తాను యోగులకు భక్తులకు సమర్పించుకొనును.
యోగియు భక్తుడును తనను తాను దత్తునకు దత్తమైనప్పుడే వానికి పూర్తిగా శ్రీదత్త తత్వం అవగతమగును. గురువు శిష్యునికి తన జ్ఞాన భండాగారము అంతయు ఇచ్చి అతన్ని తనంత వానిగా తీర్చిదిద్దును. శిష్యుడు తనకు ఏ వ్యక్తిత్వము నుంచుకొనక పూర్తిగా గురువునకు అంకితమగును. అప్పుడు వానికి గురు ప్రబోధము బోధపడును. ఈ విధంగా గురువు శిష్యులు ఒకరికొకరు దత్తం అగుటయే దత్తశక్తి అనబడును. దత్తుని ఆత్రేయుడు అనుటలో పూర్ణమైన అర్థం రహస్యం దాగి ఉన్నది. ఇది యోగ లక్షణం. అత్రి అనగా త్రిపురములను దాటినవాడని, త్రిగుణరహితుడని అర్థము. త్రిపురమనగా యోగ సంప్రదాయమున సప్త చక్రములు కలవు. వానిలో త్రిపురములు కలవు. ఇవి బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి. ఇవి మూలాధార, స్వాధిష్టాన, మణిపూరకము, అనాహత, విశుద్ధ, అగ్న సహస్రారములు అను సప్త చక్రములను కలుపునవి. వీనిని దాటుట అనగా కుండలిని జాగరణ చేయించి ఈ పురముల ద్వారా సహస్రార చక్రమును చేరి అమృతత్వమును పొందుట. ఈ తత్వమును పొందిన వారిని అత్రి అందురు. మరియు త్రిగుణరహితుడు అనగా సత్వ, తమ, రజోగుణముల వ్యవహారములకు అతీతుడు. సాధకుడు గురువుల ప్రబోధం పొంది ఈ యోగ మార్గమును అవలంబించి సాధన చేత త్రిపురములను దాటి త్రిగుణరహితుడు అయి అసూయ లేని వానికి శ్రీదత్తుడు తనను తాను దత్తము చేసుకొనును. గురు శిష్య సాంప్రదాయమునకు విశిష్టత కూర్చున్నదే ఈ దత్త సాంప్రదాయము. శిష్యుడు తన మనస్సును, శరీరమును, తన సంపదలు అన్నీ గురుప్రసాదితములే అని విశ్వసించి దానిని తిరిగి గురువునకే సమర్పించవలెను. దీనిలో స్వార్థం ఉండకూడదు, త్యాగం ఉండాలి. అటువంటి శిష్యునికి గురువు తన సర్వజ్ఞాన సంపదలు ధారపోయిను. గురువు శిష్యుడు ఇరువురు పరస్పరము గౌరవించుకొనుచు ఈ విధంగా ఒకరికొకరు దత్తం అయినచో శ్రీ గురు దత్తుని దర్శనం పొంది వారికి దత్తం కాగలరు. దత్తాత్రేయుడు అనగా పైన తెలిపిన యోగికి తాను దత్తం కావడమే శ్రీ గురు దత్తుని అవతార విశిష్టత. వీరు అవధూతలుగా సంచరించుచుందురు. ఇంకను బాల ఉన్మత్త పిశాచ రూపములోను భక్తులకు దర్శనము ఇచ్చెదరు. వీరి కార్యము కేవలం సదా భక్తులను రక్షించి వారికి పరమపదము లభింపజేయటమే. దానికి వారు భక్తులను అనేక చిత్ర విచిత్రమైన రీతుల పరీక్ష చేయుదురు. వీరిచే పరీక్షింపబడి పరీక్షలో జయించి వారి కృపకు పాత్రులైన వారు ఎందరో కలరు. వారు బ్రహ్మ, ఇంద్రుడు, వశిష్ఠుడు, ప్రహ్లాదుడు, పరశురాముడు, కార్తవీర్యార్జునుడు, అలర్కుడు, ఆయువు, యదువు, పింగళనాభుడు, శార్గదేవుడు, సాంకృతి, దలాధనుడు మున్నగువారు పురాణ పురుషులైతే ఈ కలికాలంలో మత్స్యేంద్రనాథుడు, జనార్దన స్వామి, ఏకనాథుడు, జ్ఞానదేవుడు, చాంగదేవుడు, తుకారం, సమర్థ రామదాసు, విద్యారణ్యస్వామి, శ్రీ నారాయణ మహారాజ్, శ్రీ దాసోపంతు, శ్రీ జ్ఞానసాగర్, శ్రీ నిరంజన రఘునాథ్, శ్రీదత్తనాథ్, అలరామప్రభు, బకప్రభు, నూరి మహారాజ్, వాసుదేవానంద సరస్వతి, శ్రీధర స్వామి, రంగావధూత, శ్రీ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, సద్గురు సిద్ధూరూఢ స్వామి, సద్గురు కృష్ణ సరస్వతి, సద్గురు చిదానంద స్వామి, సద్గురు త్రైలింగ స్వామి, సద్గురు చంద్రార్య స్వామి పంజాబ్, శ్రీ సద్గురు మలయాళ స్వామి, శ్రీ మెహర్ బాబా, శ్రీ గురు మహారాజ్, నరసింహస్వామి, శ్రీ శివానంద సరస్వతి, శ్రీ సత్యసాయి బాబా మున్నగు వారెందరో కలరు. వీరందరూ దత్తునికి దత్తమై దివ్యమైన లీలలను పొంది గురు శిష్య సాంప్రదాయమును అభివృద్ధి చేసి అనేకమైన ఉత్తమ ఆధ్యాత్మిక గ్రంథములను రచించి వాని ద్వారా దత్త సాంప్రదాయమును ప్రచారము చేసినారు. ఈనాటి కాలంలో అనేక మంది మహాత్ములు కలరు. కలియుగంలో శ్రీ స్వామి దత్తాత్రేయుల వారు స్వయంగా అవతరించిన అవతారములు శ్రీపాద శ్రీవల్లభస్వామి, శ్రీ నరహరి నరసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు, శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్, శ్రీ గజానన మహారాజ్, శ్రీ తాజుద్దీన్ బాబా, కలియుగ పరిపూర్ణ అవతారం శ్రీ షిరిడీ సాయిబాబా వారుగా ప్రసిద్ధి చెందినారు. భగవాన్ శ్రీ దత్తాత్రేయ నామమును ధ్యానించుటకు, వారి అవతార విశిష్టతలను మహాత్మ్యములను కీర్తించుటకు మించిన మనోహరమైన విషయము ఏదీ జగత్తులో లేదు. వారు ఈ జగత్తునకు కారకులు, వారే జగత్తునకు నిర్మాతలు, కర్తలు. భగవాన్ దత్తాత్రేయులను అతి రమ్యముగా వర్ణించు శాండిల్యోపనిషత్తు ఇట్లు గానం చేయుచున్నది.
దేవదేవుడు, శుభప్రదుడు, శాంతిస్వరూపుడు, ఇంద్రనీల కాంతి వంటి దేహకాంతి కలవాడు, ప్రభువు తన మాయయందు క్రీడించువాడు, లీలా ప్రవృత్తి గలవాడు, అవధూత, దిగంబరుడు, సర్వావయవములు భస్మములతో అలంకరింపబడినవాడు, జడలు ధరించినవాడు, విభుడు, 4 చేతులు కలవాడు, ఉదారమైన అవతులు కలవాడు, బాగుగా కనిపించిన కమలముల వంటి కన్నులు కలవాడు, జ్ఞానమునకు యోగమునకు నిధియు, జగద్గురువు, యోగిజనులకు ప్రియుడు, భక్తులయందు దయగలవాడు, సర్వసాక్షి, సిద్ధులచే సేవింపబడువాడు. ఇట్లు భగవాన్ దత్తాత్రేయులను ఉపనిషద్విధానమున ధ్యానించువాడు సమస్త పాపముల నుండి విడివడి పరమానందమునందును. ఇది సత్యమని ఉపనిషద్భావము. దత్తాత్రేయుడు స్మరణమాత్ర సంతుష్టుడు, స్మర్తృగామి అని అతనికి సార్థక నామధేయం. ఒకసారి ఆయనను మనసారా తలిస్తే చాలు, ఆయన దర్శనమిస్తాడు. దత్త ప్రభువులో ఉన్న వేరొక విశేషం ఏమిటంటే ఆయన భక్తకీర్తి వివర్ధనుడు. తన మహిమను చూపుట కంటే తన భక్తుల మహిమలను అతిశయించేటట్లు చేయాలని, వాళ్ళ కీర్తిని విస్తరింపచేయాలని ఆయన ఆకాంక్షిస్తుంటాడు. ఆయన భక్తి ముక్తి ప్రదాత. ఆయన భక్తులకు ఎల్లప్పుడూ అధీనమై వాళ్ళ వాక్కును వేదవాక్కు చేస్తుంటాడు. తనకు తన భక్తులకు భేదం లేదని నిరూపిస్తుంటాడు. ఇది నాణ్యతో దర్శనీయం. ఒకప్పుడు బాలుడుగా, ఒకప్పుడు కుమారుడుగా, ఒకప్పుడు తరుణుడుగా, ఒకప్పుడు వృద్ధుడుగా ఆయన ఉంటాడు. ఒకప్పుడు మధ్యపాత్ర ధరించి దివ్యాంగనాలింగితుడై మద విహ్వలాక్షుడై ఉంటాడు. ఒకప్పుడు బంగారు వన్నెగల శరీరంతో చిత్ర విచిత్ర మాల్యాంబరాలతో శోభిల్లుతుంటాడు. ఒక్కొక్కప్పుడు కళ్ళు త్రావుతూ శరీరం నిండా బూడిద పూసుకొని దిగంబరుడై తిరుగుతుంటాడు. మందార వృక్షం, దాని క్రింద ఒక మణిపీఠం, దానిపై ఆసీనుడైన దత్తస్వామి. ఆయన జడలో మల్లెలు, మొల్లలు, జాజులు, మెడలో మణిహారములు, ఫణిహారములు, మొలలో బంగారు మొలతాడు, వామాంకమున యోగలక్ష్మి అయిన అనఘాదేవి, వెనక కామధేనువు, 4 వైపులా కుక్కల రూపంలో ఉన్న వేదాలు, స్వామివారిని సనక సనందనాది సాధుసత్తములు, యోగులు, మహర్షులు, నవనాథులు మొదలైన వాళ్ళంతా పరివేష్టించి ఉంటారు. పాశము, అంకుశము, పరాశక్తి, వాగేశ్వరి, కామేశ్వరి, భువనేశ్వరి, శ్రీదేవి, భూతజాలము, అష్టసిద్ధులు, ఐశ్వర్యములు, దేవతలు, దానవులు ఆయన ముందు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉంటారు. వరదులైన దత్తాత్రేయుల వారు భక్తుల కోర్కెలను అనుగ్రహిస్తుంటారు. ఆ స్వామి శంఖు చక్రాలను, గద పద్మాలను, ఢమరు త్రిశూలాలను, మాలా కమండలాలను ధరించి ఉంటారు. అత్రి మహర్షి, అనసూయాదేవి ఒక ప్రక్కన, దుర్వాసుడు, చంద్రుడు ఒక ప్రక్కన కూర్చొని దత్త వైభవాన్ని వీక్షిస్తూ ఉంటారు. గంధర్వులు గానం చేస్తుంటే అప్సరసలు నాట్యం చేస్తుంటారు. ఈ విధంగా నైమిషారణ్యంలో దత్తాత్రేయుల వారి కొలువు ఉందని బ్రహ్మాండ పురాణంలో వర్ణించబడింది. ఈ వర్ణన దత్తాత్రేయుల వారి పరబ్రహ్మతత్వాన్ని, గురుస్వరూపాన్ని, విశ్వరూపాన్ని వెల్లడిస్తుంది. దత్తాత్రేయుడు ఎట్లా ఉంటాడో తెలుసుకోవాలనుకునేవారు దత్తాత్రేయ కవచంలోని ధ్యానం ఒకసారి చూస్తే బోధపడుతుంది. ఇంకా దత్త మంత్రాల్లో, స్తోత్రాల్లో ఆయన వర్ణన ఉంది. దత్తుడి స్వరూప స్వభావాలు వర్ణించాలంటే అది మన శక్తికి మించిన పని. ఓంకారం ప్రత్యేగాత్మానం, పరబ్రహ్మ స్వరూపిణం, పరమాత్మానం అవ్యక్తం అని నమస్కరించటం మాత్రమే మనం చేయవలసింది. దత్తాత్రేయుడు సహ్యాద్రి నివాసి. రాత్రి సమయంలో మాహూర్గఢ్లో శయనిస్తాడు. ఉదయం స్నానం కాశీలో గంగానదిలో చేసి, కురుక్షేత్రంలో ఆచమనం చేసి, గిరినార్, గాణగాపురులలో మధ్యాహ్నికం నెరపి, దూతపాపేశ్వరంలో భస్మధారణ గావిస్తూ, కర్ణాటకంలో సంధ్యావందనం చేస్తూ, కొల్హాపురంలో భిక్షను అర్చిస్తూ, తుంగభద్రలో నీళ్లు త్రాగుచూ, బదరీనారాయణంలో శ్రవణం జరుపుతూ, గిర్నార్లో విశ్రాంతి తీసుకుంటూ, పండరీపురంలో కస్తూరి తిలకము ధరిస్తూ సాయం సంధ్యావందనం పశ్చిమ సముద్ర తీరంలో జరిపిస్తుంటాడని పురాణాలు ప్రవచిస్తున్నాయి. ఇందువల్ల ఆసేతు సీతాచలం దత్తుడు ప్రతిరోజు తిరుగుతూ ఉంటాడని, దత్తుడి పాదస్పర్శతో పునీతం కాని ప్రదేశం అంటూ భారతదేశంలో లేనే లేదని, యోగ్యులైన సాధకులకు ఆయన నిత్యం దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ ఉంటాడని మనకు స్పష్టమవుతుంది. దత్తుడి వల్లనే భారతభూమి యోగభూమిగా ప్రసిద్ధిగాంచింది.
జగత్తునకు మూలకారకుడైన పరమేశ్వరుడు పరమేశ్వరి ఈ విశ్వములో సృష్టి చేయ సంకల్పం చేసిరి. వారి ఇరువురి కలయికతోనే 3 అక్షరములతో కలిసిన ఓం అనగా ప్రణవము జన్మించినది. వారి ఇరువురి ప్రణయములో జన్మించుటచే అది ప్రణవము అయినది. అకార ఉకార మకారములు వెలసినవి. వీని నుండియే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉద్భవించిరి. వీరు వేరువేరుగా పనిచేయనప్పుడు సృష్టి స్థితి లయకారకులుగా ఉన్నారు. వీరి మువ్వురి కలయిక చేత పరమాత్మ తన ఏకైక తత్వము పొందును. అతడే మరలా తనను తాను విభజించుకొని అనేక తత్వములుగా, దేవతలుగా, మంత్రములుగా, వేదములుగా, గ్రహములతో నిండిన ప్రకృతిగాను, దానిలో క్రీడించుచున్న పురుషునిగాను మారుచుండును. భగవంతుడైన ఈ పరమేశ్వరుడు సర్వైశ్వర్య సంపన్నుడు, సర్వవ్యాపి, సర్వభూతాంతర హృదయమున నుండువారు. మాయావి మాయతో క్రీడించును. సర్వదేవతలు, సర్వభూతములు, సర్వదిశలో ఉన్నది అతడే. అతనికి దేవదేవికి జన్మించిన ఓంకారం రూపు ధరించినప్పుడు దాని స్వరూపమే దత్తాత్రేయుడు. దత్తాత్రేయ రూపం గురువుగా, శిష్యునిగా ఉంటూ అనంత తత్వాలలో ఏకత్వాన్ని ప్రబోధించుచు కనిపించక, తెలిసి తెలియక, ఏమీ లేనిది ఏమీ కానిది ఏకమై ఉన్నది అను రీతిన ఈ జగత్తును నిర్మాణం చేయుచు, నిర్మూలనం చేయుచు క్రీడించుచున్న పరమతత్వం పరబ్రహ్మ పరమేష్ఠి యొక్క చిత్ర విచిత్రమైన రూపం శ్రీ దత్తాత్రేయులు. కావున ఆ పరమేష్ఠి తాను తన మాయలో క్రీడించుచు దత్తాత్రేయ రూపమును దాల్చెను. ఈ పరమ రహస్యమును తెలుసుకొని దీని యొక్క అర్థము తెలిసినవారు సర్వము తెలిసినవారలగుదురు. విద్య వల్లను, చింతన వలనను పరబ్రహ్మను నేనే అని ధ్యానించువాడు బ్రహ్మవిదురగును. విద్యాసాగర, లఘువుగా శ్రీదత్తదేవుని తత్వము ఇది. దీనిని పఠించినను స్మరించినను దత్తదేవుని అనుగ్రహం కలుగును. ఇక దత్తదేవుని జననం తెలిపెదను, సావధానుడై గ్రహించుము అని శ్రీదత్త జననమును చెప్పబూనినాడు. శ్రీ జై గురుదత్త, జై గురుదేవదత్త. అవధూత చింతనం. జై సమర్థ సద్గురు అక్కల్కోట మహారాజ్కి జై. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము 5వ అధ్యాయము సంపూర్ణం.